ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? मेरा नाम फातिमा, मैं हैदराबाद से आया हूँ। మీకోసారి చెప్తే అర్థం కావట్లేదు. మమ్మీకి ఏం కాలేదు, ఏం కాలేదు. లోపల నుంచి గడిగి పెట్టుకున్నాడు. ఏం చేద్దాం? ఈ దినం ఆడి ప్రాణమో మన ప్రాణమో తేలిపోవాలి. తలుపులు పగలగొట్టుకుని లోపల పోదాం. ఏం కావాలి సిద్ధప్ప? ప్రాణం తీయడం గొప్ప కదప్పా, ప్రాణం కాపాడడమే గొప్ప. కత్తిని పట్టుకున్నవాడే ఆ కత్తికే బలైపోతాడు సిద్ధప్ప. నలుగురికి మంచి చేసేవాడు పోయాక కూడా జనం గుండెల్లో బతుకుంటాడు. మనిషిలా బతకండి. వెళ్ళిపో బేబమ్మా. వెళ్లాల్సింది నేను కాదు, మీరు. నా మాట విని వెళ్ళిపో బేబమ్మా. ఒక్కడు కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. అప్పకు మాట ఇచ్చినాం. వీడిని సంపకుండా పోతే చేతులు గాజులు తొడుక్కోవాలమ్మా. మీరు నా మాట వినకపోతే నేను చస్తా. కత్తి బేబమ్మా. అయితే మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. అడ్డు తప్పుగామ్మా. అయితే నా శవం దాటి వెళ్ళండి. నేను బెదిరించడానికి అనడం లేదు, నిజంగానే గొంతు కోసుకుంటా. నమ్మకం కలగడం లేదా? కోసుకోనా? వద్దు బేబమ్మా, వద్దు. నువ్వేం చేసుకోవద్దు. సిద్ధప్ప, బేబమ్మ మన ఊరికే బెదిరిస్తుందప్ప. సీమలో పుట్టిందాన్ని, సీమ నీళ్లు తాగిందాన్ని, సీమకారం తిన్నదాన్ని. పౌరుషం, రోషం, తెగింపు మీకే కాదు నాకు ఉన్నాయి.
వాడిని చంపకపోతే అప్ప మనం చంపుతాడు. వాణ్ణి చంపితే బేబమ్మ చచ్చిపోతుంది. ఈ టైంలో ఇంకేం చేయలేవురా, పదండ్రా. నేనిక్కడే ఉంటా. మళ్ళీ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే మిమ్మల్ని చంపి నేను చచ్చిపోతాను. ఎప్పటికైనా వీళ్ళ చేతుల్లో అభిగారికి ప్రమాదం ఉంది. ఎలాగైనా అభిగారిని కాపాడుకోవాలి. చీ 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 చీ. ఏ మనుషులప్ప మీరు? మీకు తిండి దండగా, జీతం ఇచ్చుడు దండగా. బేబమ్మ వచ్చినాదంట, అడ్డుపడినాదంట, వదిలేసి వచ్చినారట. ఛ, మీరు చెప్పే మాటలు వింటుంటే చాలా అసహ్యంగా ఉందప్ప. మొదటిసారి ఆడి చేతుల్లో చావు దెబ్బలు తిని వచ్చినారు, రెండోసారి చేతకన దద్దమ్మలా తిరిగి వచ్చినారు. మీలాంటి వాళ్ళు నమ్ముకుంటే రేపు నేను బయటకు పోయినప్పుడు నా ప్రాణాలకు నమ్మకమేందప్పా. పోయి మీ పెండాల గాజులు తొడుక్కుని చీరలు కట్టుకోండప్పా. అప్పా, బేబమ్మ అంటే మీకు చాలా ఇష్టం కదప్పా. బేబమ్మకి ఏం కాకూడదనే వదిలేసి వచ్చినావప్పా. బేబమ్మ మీద ఇష్టం ఎంత ఉండదో శత్రువు మీద పగ కూడా అంతే ఉండదప్పా. ఇప్పుడు రిషిబాబు అడిగితే నేనేం సమాధానం చెప్పాలా? మావయ్య, ఏందమ్మా చెప్పు. మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఒక మనిషి సాటి మనిషిని చంపడం ఏంటి మావయ్య? ఏ రోజుల్లో బతుకుతున్నారు మావయ్య మీరు? చూడమ్మీ, నువ్వు చిన్నపిల్లవి, చదువుకునేటిదానివి. పెద్ద పెద్ద విషయాల్లో నువ్వు తలబెట్టబాకు. పెళ్ళైన ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చి ఒక తప్పు చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి భర్తను చంపడానికి ప్రయత్నిస్తూ రెండో తప్పు చేస్తున్నారు. మీరు చేస్తున్నది మహాపాపం మావయ్య. మేము నడిచేటి దారే అది. చుట్టం చూపుగా వచ్చిన 2 రోజులు ఉండిపో, అంతేగాని అన్ని వ్యాపారాల్లో తలదొచ్చ మాకు. మీకు దండం పెడతాను, అభిగారిని వదిలేయండి. ఒకసారి శత్రువుని తెలిసాక ఎట్టా ఇడిసి పెడతాం. అయితే అభిగారిని చంపుతానంటారు? అవును, వీళ్ల వల్ల 2 సార్లు చేతకాల. ఈసారి నా చేతులతో నేనే చంపుతా. అయితే ముందు నన్ను చంపి తర్వాత అభిగారిని చంపండి. అభిగారికి ఏం జరిగినా మీ కళ్ళ ముందే నేను గొంతు కోసుకుని చచ్చిపోతాను. మీకు కావాల్సింది సేత కదా, సేతం తీసుకోండి. అభిగారిని వదిలేయండి. నా మాట వినమ్మా. సేత ఇక్కడే ఉందని తెలిసినా, అభిగారి మీద మొదటిసారి అటాక్ చేయించింది మీరే అని తెలిసినా
ఇద్దరికీ నిజం చెప్పకుండా ఎందుకున్నానో తెలుసా? నేను వాళ్ళకి నిజం చెప్పినా బయటకు తీసుకువెళ్ళినా మీరు చంపేస్తారు కాబట్టి. అందుకే తీసుకెళ్ళలేకపోయాను. ఇప్పుడు మీరు చంపాలని చూస్తే ఎలా ఊరుకుంటాను? మీరు అభి గారిని ఏం చేయకూడదు. ఇంకేం కావాలన్నా కోరుకో, తీరుస్తా. నా కొడుకు కోరిన కోరికకు మాత్రం అడ్డుపడకు. మీరు అభి గారిని చంపాలని చూస్తే మీరు కొలిచి ఆ నందీశ్వరుడి మీద ఆన. నందీశ్వరుడు నాకు ఎప్పుడూ తోడే. అభి గారిని ప్రాణాలతో విడిచిపెట్టకపోతే నా మీదొట్టు. విభమా, అవును మావయ్య, నేను చెప్పినట్టు వినకపోతే నేను చచ్చేంత ఒట్టు. అంత పెద్ద మాటలెందుకమ్మా? నాకు మాట ఇవ్వండి మావయ్య, నా మీద ఒట్టేయండి. వేయలేనమ్మా, నీ మీద ఒట్టు వేయలేనమ్మా. నువ్వు మా అమ్మ రూపానివి. నీ మీద ఒట్టేసినానంటే మా అమ్మ మీద ఒట్టేసినట్టేనమ్మా. ప్రాణం పోయినా మా అమ్మ మీద ఒట్టేసేటోణ్ణి కాదు. ఇప్పుడు మా అమ్మ రూపం మీద కూడా ఒట్టు వేయలేను. మీరు నాకు మాట ఇవ్వాల్సిందే. వద్దప్పా, మాట ఇవ్వద్దప్పా. మాట ఇస్తారా? నన్ను చచ్చిపోమంటారా? మాటిస్తున్నా తల్లి. అభి ప్రాణాలు తీయనని మాటిస్తున్నా. కానీ ఒక్క షరతు. ఏంటది? నాకు కోడలు కావాలి, నీకు అభి ప్రాణాలు కావాలి. అలా కావాలంటే ఆ అభి నా ఇంట్లో ఉండకూడదు. 2 కత్తులు ఒకే వరలో ఉండవు. ఆ అభిని నేను చంపకుండా ఉండాలంటే వాడు వెంటనే నా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలమ్మి. తీసుకెళ్ళిపోతాను మావయ్య, ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్ళిపోతాను. ఇంకెప్పుడు నా ఇంటి గేటులోకి రాకూడదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కోడలు నా కొడుకు మీద మనసు మార్చుకుంటా ఉండాది. చావనైనా చస్తుంది గాని ఆ పని చెయ్యదు. మళ్ళీ కోడలు మనసు మారిపోయినదంటే చాలా కష్టం. అభిగారు బతుకుంటే చాలు, తీసుకెళ్ళిపోతాను. మీరు మాటిచ్చారు, మీరు మాట తప్పరని నమ్ముతున్నాను. అయితే వెంటనే తీసుకెళ్ళిపో. ఒక్కరోజు టైం ఇవ్వండి మావయ్య, ఏదో ఒకటి చెప్పి తను తీసుకెళ్ళిపోతాను. నా మాట నేను నిలబెట్టుకుంటా, నీ మాట నువ్వు నిలబెట్టుకో. అలాగే మావయ్య. తొందరపడి మాట ఇచ్చినావేమో అప్పా. నాకున్న అమ్మ సెంటిమెంట్ అట్లాంటి తప్ప. శ్వేత గారు ఇంట్లో ఉన్నంతకాలం ఆమెకి ఎలాంటి ప్రమాదం లేదు. కానీ అభిగారి ప్రాణాలకు మాత్రం ప్రమాదం. అభిగారిని ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. పిచ్చిపట్టినదా నీకు? ఆ అభిగాడిని చంపొద్దని, ఆ అభిని తీసుకెళ్లిపోతానని మావ ఇక్కడ ఒట్టు పెట్టించుకున్నావంట.
అవును, అభిగాన్ని కాపాడుకోవడం కోసం అలా చేశాను. ఇందులో తప్పే ఉంది. ఎందుకు కొట్టావు? నువ్వలా తీసుకెళ్లిపోయినావంటే ఆ భార్యాభర్తలిద్దరూ ఎప్పటికీ గలవరు. ఆ శ్వేత ఈ ఇంటి కోడలైపోతాది. వాళ్ళిద్దరిని కలుపుతారని నాకు మాటిచ్చావు. ఒక్క ప్రయత్నం చేసావా నువ్వు? నువ్వేం చేయలేవు. ఎందుకంటే నీకు ఎంతసేపు మీ అన్న మీ అల్లుడు ముఖ్యం. వాళ్ళు చేసే ప్రతి వెధో పనికి సపోర్ట్ చేస్తావు గాని ఒక మంచి భార్యాభర్తని మాత్రం కలపలేవు. కలపాలన్న కోరిక ఉద్దేశం మనసులో ఉంటే కలిపేదాన్ని. ఇప్పుడు కాదు, ఎప్పుడో కలిపేదాన్ని. దాన్ని అభిగాడితోనూ కలపను, రిషితోని కలపను. ఎందుకో తెలుసునా? అదంటే నాకు అసహ్యం. దాన్ని చంపెయ్యాలనంత పగ. ఎందుకు? ఏం చేసిందని అంత పగ పెట్టుకున్నావు? అది నా మొహం మీద రంగులు కొట్టినాది. అంత చిన్న విషయానికి అసహ్యించుకుంటావా? నా మొహాన ఉమ్మేసినది. ఆ అమ్మాయి మనసుని బాధ పెట్టుంటావు. అలా చేసుంటుంది. దానికే చంపేయాలంత పగ పెట్టుకుంటావా? నా కలలన్నీ నాశనం చేస్తుండాది. ఏంటా కలలు? నా కూతురు గురించి నేను కన్న కలను. నా గురించి నువ్వేం కలలు కన్నావు? నా కూతుర్ని అపర కోటీశ్వరుడికిచ్చి పెళ్లి చేయాలనుకుని ఆశపడతా ఉండాను. ఆ స్థానం ఎవరితో దారిన పోయే దానం వచ్చి గద్దలా తన్నుకుపోతా ఉంటే ఎట్టా చూస్తా ఊరుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అవునమ్మి, నువ్వు రిషిబాబు భార్యవి కావాలా? నా అన్న ఇంటి కోడలివి కావాలా? ఈ ఇంటి దీపం నువ్వే వెలిగించాలా? అందుకే పౌర్ణమి నాడు నీ చేత దీపాలు వెలిగించాలని ఆశపడ్డా. మతుండే మాట్లాడుతున్నావా నువ్వు? నేను వాడిని పెళ్లి చేసుకోవడం ఏంటి? నేను ఈ ఇంటి కోడలు కావడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పింది నిజమేనమ్మి. 10 మందితో తిరిగినోడ్ని, పెళ్ళైనోడ్ని నేనెలా చేసుకుంటాను? చెయ్యాలని నువ్వెలా అనుకున్నావు? అది గతం, మర్చిపో. అంతకంటే చచ్చిపోమని చెప్పు. నా తల్లంటే నాకు ఇష్టం కాబట్టి చచ్చిపోతాను. అంతేగాని అలాంటి ఆశలు పెట్టుకోకు. ఇది ఈనాటి ఆశ కాదమ్మి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బావని పెళ్లి చేసుకోవాలా? ఈ ఆస్తిని, డబ్బుని, భోగభాగ్యాల్ని, సర్వసుఖాల్ని నువ్వు అనుభవించాలా? నా కూతురు అనుభవించాలా? నా అన్నకు లెక్కలేనన్ని ఆస్తులున్నాయి. అదంతా నువ్వు, నీకు పుట్టబోయే వారసులు అనుభవించాలా? ఛీ! డబ్బు కోసం, అశాశ్వతమైన ఆస్తుల కోసం కూతురు జీవితం నాశనం చేయాలనుకుంటున్నావా? అసలు నువ్వు తల్లివేనా? నన్ను కన్నావా లేకుంటే ఏ చెత్తకుప్పులోంచని ఎత్తుకొచ్చావా? బేబీ, మీరంతా మనుషులేనా? ఈ అడవుల్లోనూ ఉండాల్సిన వాళ్ళు మనుషుల మధ్య తిరుగుతున్నారు. అసలు నీ ఆలోచనకి నీ మీద నాకు జుగుప్సగా ఉంది. తల్లివన్న గౌరవం, ప్రేమ, అభిమానం అన్నీ పోయాయి. నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తోంది. ఇప్పటికే ఒక జంటను విడదీసి అందరూ పాపం మూట కట్టుకున్నారు. గర్భిణి అయిన శ్వేత గారు ఆ రాక్షసుడు అపార్షన్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకుంటే ఆ రోజు ఆ దేవుడు మిమ్మల్ని ఎవరిని క్షమించడు. ఆ రోజు ఈ ఇల్లు శ్మశానం అయిపోతుంది. నువ్వెన్ని చెప్పినా నా నిర్ణయం మారదమ్మి. నువ్వెన్ని కళ్ళు కన్నా నేను వాడిని పెళ్లి చేసుకోను. ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టను. పెట్టాలా? అది జరగదు. జరిగి తీరతాది. నా శవానికి తాడు కట్టించుకో. దానికి కూడా వెనకాడను. నేను అనుకున్నదే జరుగుతాది, జరిగి తీరతాది. ఆ శ్వేతని మనశ్శాంతిగా ఉండనియ్యను. అభిగాడితో కలవనియ్యను. నీ పెళ్లి రిషిబాబుతోనే చేయిస్తా. నేననుకున్నదే జరుగుతాది, జరిగి తీరతాది.
స్మైల్, అది అలా నువ్వమ్మా. ఓకే, దట్స్ నైస్. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ షేకింగ్ శేషు. అలాగే నవ్వుతూ ఉండమ్మా. స్మైల్, స్మైల్ అమ్మా. భంగం వెళ్ళావు. ముందు నువ్వు సరిగా నిల్చో, అమ్మాయి చక్కగా నిల్చుంది. షడప్, నువ్వు మాట్లాడుకో. బొమ్మేశ్వరు నేను నువ్వా? గమ్మునుండి. అమ్మా భంగిం బాగుంది. స్టడీ, కదలగమ్మా. కదిలితే బొమ్మ రాదు. ఓకే, ఇంకెంతసేపు అయ్యా? పాప అమ్మాయి 3 గంటల నుంచి నిల్చుంది. హలో, నుంచుంది అమ్మాయి కదా, నువ్వెందుకు ఫీల్ అవుతావు? ఆర్ట్ పర్ఫెక్ట్గా రావాలంటే ఆర్టిస్ట్ కోఆపరేట్ చేయాలి. అప్పుడే ఏసీ వాడికి మూడ్ వస్తుంది. అర్థమైందా? నువ్వు మాట్లాడు. నువ్వు నవ్వుతూ ఉండమ్మా. అప్పా, ఆర్టిస్ట్ వచ్చాడా? అడుగు అప్పా. ఎక్కడికప్పా? బొమ్మ కొంచెం దూరంగా ఉండి వెయ్యాలండి. ఎందుకని? తెలిసిపోద్ది. ఏందది? బొమ్మ బాగా తెలిసిపోద్ది. ఓ నాయన ఇలాగొచ్చేస్తున్నాడేంటి?